ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, నీకేంట్రా బంగారం? మీ మేనమామల ఒడ్డు పొడుగు ఉన్నావు. మా అన్నయ్య అంత బలం లేకపోయినా ఆయన అందం అయితే నీకొచ్చింది. నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అమ్మా, నువ్వు ఆలోచించట్లేదు. ఆస్తిలో సగం రామలక్ష్మికి పోగా మిగిలిన సగం ఆత్యదేగా. అంతకన్నా ఆస్తి పరుల్ని నువ్వెక్కడి నుంచి పట్టుకొస్తావు చెప్పు. అబ్బో, అంతేనంటావా? ఆ? మరి మీ అత్తయ్య మావయ్య సంతకం పెట్టమంటున్నారు. ఆస్తి మాట రాగానే మా అక్క కన్ఫ్యూజ్ అయిపోయింది. అది ఇప్పట్లో తేలిగదులు గాని వదిలేచేయి. అన్నయ్య, సీనయ్యకి నువ్వైనా చెప్పన్నయ్యా. మొదటి నుంచి ఆద్యాసీన్లు కలిసి ఉండాలని కోరుకున్నది, కలిసేలా చేయడానికి వెళ్ళి బోర్లా పడి తేరుకున్నది నేనే చెల్లమ్మా. ఆ కాగితాల మీద వాడితో సంతకం పెట్టిస్తే బతికుండగానే నా తలకి నేనే కురుగు పెట్టుకున్న వాడిని అవుతాను. ఏ పని చేయను నేను. ఈ విషయంలో కూడా ఈ పని చేతగాని అసమర్థుల్లా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే చెల్లమ్మ. శివయ్య, నువ్వైనా వదినా, ఆద్య మీ దగ్గరే ఉండాలని సంజయ్ వదిన కోరుకుని కన్ను మూసింది. సీను కూడా మా అన్నయ్యలా ఉండాలని ఉంటాడని నమ్ముతున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండాలంటే ఆ కాగితాలు చిత్తి కాగితాలు అవ్వాలి. పార్వతి, నా మాట వినేలా ఉంటే బావుండక్క. నాకంటూ హోదా అధికారం ఏమైనా ఉంటేగా. ఎవరికైనా ఏదైనా చెప్తే చెల్లుతుందనడానికి. అందరూ ఇలా చెప్పేస్తే ఆచకి ఆయన ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటారు? సీనయ్య చేత ఇంకెవరు సంతకం పెట్టిస్తారు? నేను పెట్టిస్తాను. బావగారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.